హాయ్. H1B వీసా అమెరికా వెళ్లి స్థిరపడాలని కలలు కనే ఎంతోమంది భారతీయులకు ఇది ఆశాకిరణం. కానీ ఇప్పుడు ఈ వీసా విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీన్ని ఒక ప్రహసనంగా మార్చేశారు. అంతేకాదు రకరకాల ఆంక్షలు కొర్రీలు పెట్టి H1B వీసా ప్రయత్నాలకు గండి కొడుతున్నారు. దీంతో ఈ విధానంపై క్రమేపీ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ ప్రోగ్రాం రద్దయితే భారతీయులకు అమెరికన్లకు ఇద్దరికీ మంచిదేనని నిపుణులు చెబుతూ ఉన్నారు. అసలు H1B విధానంపై ఈ స్థాయి వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అమెరికాలో స్థిరపడాలని H1B వీసాపై వెళ్లే ఎంతోమంది భారతీయులు తీరా అక్కడికి వెళ్ళాక బానిసలుగా మారిపోతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల పాటు నిరీక్షించాల్సిన దుస్థితి లక్షలాది మంది భారతీయులది. ఈ బ్యాక్లాగ్స్ కారణంగా వలసదారులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టలేని దుస్థితి నెలకొంది. ఒకవేళ ఉద్యోగం పోతే 60 రోజుల్లో వేరే ఉద్యోగం చూసుకోవాలి, లేదంటే దేశం విడిచిపెట్టి వెనక్కి రావాల్సిందే. దీంతో ప్రమోషన్లు అడగకుండా, జీతాలు పెంచాలని కోరకుండా యాజమాన్యాలు చెప్పినట్లు తల ఊపుతూ రాజీ పడుతున్నారు. టెక్ దిగ్గజాలు కూడా వీరికి గ్రీన్ కార్డులు ఇప్పించడం కన్నా తమ దగ్గరే కట్టిపడేసే H1B వీసాల కోసమే ఎక్కువగా లాబియింగ్ చేస్తుంటాయి. మరోవైపు ఈ తరహా వీసా విధానం అమెరికా ఉద్యోగులకు కూడా తీవ్ర నష్టం చేకూరుస్తుంది. నిజానికి నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతను తీర్చడానికి ఈ వీసాలను మొదట్లో తీసుకువచ్చారు. కానీ ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీలు దీనిని చవకగా పనిచేసే వారిని తెచ్చుకునేందుకు వాడుకుంటున్నాయి. దశాబ్దాలుగా పనిచేస్తున్న అనుభవజ్ఞులను పక్కన పెట్టి తక్కువ జీతానికి వచ్చే యువకులను పనుల్లో పెట్టుకుంటున్నాయి. దీంతో క్రమేపీ అమెరికన్లలో కూడా ఈ విధానంపై వ్యతిరేకత పెరుగుతోంది. అమెరికన్ల ఉద్యోగాలు పోతూ ఉండడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వీసా సిస్టంలోని లొసుగుల వల్ల అమాయకులైన ఇండో అమెరికన్లపై ఈ కోపం నేరుగా ప్రభావం చూపిస్తోంది. కొందరు ఏజెంట్లు, సంస్థలు చేసే తప్పుల వల్ల నిబంధనల ప్రకారం నడుచుకునే డాక్టర్లు, శాస్త్రవేత్తలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. స్థానికుల వ్యతిరేకత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా భారతీయుల ఆహారపు అలవాట్లు, సంస్కృతిపై దాడులకు దారితీస్తోంది. అమెరికాలో పుట్టి పెరిగిన వారిని సైతం తమ దేశస్థులు కారని విమర్శించే స్థాయికి ఈ జాత్యహంకారం పెరిగిపోయింది. అయితే H1B వీసాలు రద్దయితే భారత ఐటీ రంగం కుప్పకూలుతుందనే వాదనలు ఏమాత్రం నిజం లేదని కొంతమంది నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే TCS, ఇన్ఫోసిస్ లాంటి అగ్రగామి ఐటీ సంస్థలు అమెరికాలో ఈ వీసాలపై ఆధారపడడం భారీగా తగ్గించాయి. స్థానికంగానే అమెరికన్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటూ తమ పనితీరును మార్చుకున్నాయి. దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ రాకతో సాఫ్ట్వేర్ టెస్టింగ్, ప్రోగ్రామింగ్ లాంటి పనులకు మనుషుల అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. భవిష్యత్తులో అమెరికా రాజకీయ నాయకులు తమ దేశంలో ఉద్యోగాలు పోవడానికి భారతీయులను నిందించే పరిస్థితి అసలే ఉండదు. ప్రస్తుత విధానం నైపుణ్యం కలిగిన వలసదారులకు సరైన న్యాయం చేయలేకపోతోందన్నది మాత్రం అర్థమవుతోంది. H1B వీసా విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తే ఇటు భారతీయులకు, అటు అమెరికన్లకు కూడా ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతూ ఉన్నారు. వాస్తవానికి అమెరికా తన ఇమిగ్రేషన్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వలసదారులను కేవలం చవకైన పనిముట్లుగా చూడకుండా ఆ దేశ భవిష్యత్ పౌరులుగా గుర్తించాలి. వారికి నచ్చిన ఉద్యోగాలు మార్చుకునే స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు కొత్త సంస్థలు స్థాపించే అవకాశాలు కల్పించాలి. అప్పుడే నిజమైన ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. వలసదారుల జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నిండుతాయి. వీసాలు మంజూరు కాకుండా చూడడం, గ్రీన్ కార్డులు రాకుండా అడ్డుకోవడం వంటి చర్యల వల్ల చివరకు ఇబ్బంది పడేది అమెరికా సమాజమే.